ఒక చల్లని శరత్కాల ఉదయం నగరమంతా సన్నని పొగమంచులో కప్పబడి ఉంది. వీధులు దాదాపు ఖాళీగా ఉన్నాయి. మునుపటి రోజు వర్షంలో తడిసిన నడకబాటలు ఇప్పటికీ తడిగా ఉన్నాయి. అంతా శాంతంగా ఎప్పటిలాగే ఉంది. ఈ చిన్న నగరంలో పెద్ద సంఘటనలు ఏమీ జరగవు. పొరుగువారి చిన్న చిన్న వివాదాలు, అప్పుడప్పుడు ట్రాఫిక్ ప్రమాదం, ఇవే పోలీస్ స్టేషన్కు చేరే సాధారణ ఫిర్యాదులు. పోలీస్ స్టేషన్ ముందు హెన్రీ కాఫీ తాగుతూ వీధిలోకి నీరసంగా చూస్తూ నిలబడి ఉన్నాడు. మాడిసన్ కారు సీటులో కూర్చొని కొన్ని కాగితాలను తిరగేస్తూ తన దృష్టి మొత్తం వాటిపైనే ఉంది. అకస్మాత్తుగా హెన్రీ కళ్ళు ఏదో ఒకటి చూసి ఆగాయి. ఒక పిల్లి, బూడిద రంగుబొచ్చుతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లున్న లోతైన కళ్లతో ఉన్న ఒక పిల్లి. దీన్ని ఇక్కడ చాలాసార్లు చూశాడు, కాని దీని యజమాని ఎవరో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు వచ్చి నిశ్శబ్దంగా తిరిగి ఆ తర్వాత అదృశ్యమవుతుంది, ఒక దెయ్యంలాగా. ఈరోజు ఏదో విభిన్నంగా ఉంది. పిల్లి నడకలో ఒక ఉద్దేశ్యం ఉన్నట్లు అనిపిస్తోంది. అకస్మాత్తుగా అది గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం వీధిలో ప్రతిధ్వనిస్తుంది. సహాయం కోసం పిలుపులా. హెన్రీ వంగి చేయి చాపాడు, కాని పిల్లి దగ్గరకు రాలేదు. బదులుగా వెనక్కి దూకి వారిని చూస్తూ మళ్లీ ఒక అరుపు. ఇప్పుడు మాడిసన్ కూడా గమనిస్తోంది. ఆ కళ్లలో ఒక తీవ్రత ఉంది, ఒక హిప్నోటిక్ చూపు. హెన్రీకి అనిపిస్తుంది, ఈ పిల్లి ఏదో చూపించాలని ప్రయత్నిస్తోంది. మాడిసన్ మొదట్లో దాన్ని కేవలం పిల్లి ప్రవర్తనగా భావిస్తుంది. కాని పిల్లి మళ్లీ అరిచి తిరిగి వీధిలో నడవడం మొదలుపెడుతుంది. మధ్య మధ్యలో తిరిగి చూస్తూ వారు వెంట వస్తున్నారా అని నిర్ధారించుకుంటుంది. హెన్రీ ఏమీ ఆలోచించకుండా లేచి మాడిసన్ను పిలుస్తాడు. మాడిసన్ కాగితాల వైపు ఒకసారి చూసి ఆ తర్వాత నిట్టూర్పుతో లేచి నిలబడుతుంది. ఇద్దరూ పిల్లిని వెంటాడటం మొదలుపెడతారు. నగరం యొక్క శాంతమైన వీధుల గుండా పిల్లి ఒక లక్ష్యంతో నడుస్తుంది. ఆకాశంలో ముదురు మేఘాలు కమ్ముకుంటున్నాయి. వాతావరణం ఒక వింత భారంతో నిండినట్లు అనిపిస్తుంది. వీధి దీపాల వెలుగు మిణుక్కుమని ఒక అసౌకర్యాన్ని వ్యాపింపజేస్తుంది. పిల్లివారిని ఇరుకైన మార్గాల గుండా, గమనించబడని బాటల గుండా, చివరికి ఒక పాత, విడిచిపెట్టబడిన వేర్హౌస్ ముందుకు తీసుకొస్తుంది. ఇక్కడ అంతా ఒక మరణ నిశ్శబ్దంలో మునిగిపోయి ఉంది. వేర్హౌస్ ద్వారం తుప్పుపట్టి సంకెళ్ళు పాతవి. పిల్లి ద్వారం ముందు నిలబడి ఇప్పటివరకు వినని ఒక ఆకుల శబ్దాన్ని విడుదల చేస్తుంది. మాడిసన్ హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుంది. హెన్రీకి అనిపిస్తుంది, ఇక్కడ ఏదో సరిగా లేదు, ఏదో కనుగొనబోతున్నామని. మాడిసన్ ఒక్క క్షణం సంశయిస్తుంది, కాని ద్వారం సంకెళ్లను గమనిస్తుంది. అవి తుప్పుపట్టినవైనా ఇటీవల ఎవరో విప్పిన గుర్తులు ఉన్నాయి. హెన్రీ ద్వారాన్ని సున్నితంగా తెరుస్తాడు. ఒక దుర్వాసన వారిని స్వాగతిస్తుంది, ఒక అసౌకర్యంతో పాటు. పిల్లి ఏమాత్రం సంశయించకుండా లోపలికి అడుగుపెడుతుంది. హెన్రీ, మాడిసన్ ఫ్లాష్ లైట్ వెలిగించి దానిని వెంటాడతారు. వేర్హౌస్ లోపల చీకటితో నిండి ఉంది. ధూళిపట్టిన బాక్సులు, విరిగిన ఫర్నిచర్, సాలెగూళ్లు, అంతా ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అకస్మాత్తుగా ఒక శబ్దం. వేర్హౌస్ వెనుక నుండి ఏదో కదిలినట్లు. హెన్రీ ఫ్లాష్ లైట్ను ఆ దిశగా తిప్పాడు. మాడిసన్ గొంతు వణుకుతుంది. వారు ఒంటరిగా లేరని అనిపిస్తుంది. పిల్లి ఒక చీకటి మూలలోకి నడుస్తుంది. వారిని వెంట రమ్మని సైగ చేస్తుంది. ఒక బాక్స్ ముందు చేరినప్పుడు మాడిసన్ వణుకుతున్న చేతులతో దాన్ని తెరుస్తుంది. లోపల పిల్లల బట్టలు, కోట్లు, షూస్ ఎవరో తొందరగా వదిలేసినట్లుగా. మాడిసన్ షాక్ అవుతుంది. ఇక్కడ ఏదో సరిగా లేదని హెన్రీకి కూడా అనిపిస్తుంది. అకస్మాత్తుగా మరొక శబ్దం, ఇప్పుడు మరింత గట్టిగా, దగ్గర నుండి. ఒక లోహద్వారం దిశగా ఫ్లాష్ లైట్ వెలిగించినప్పుడు ఒక మృతదేహం, ఒక పురుషుడు రోజులు లేదా వారాలుగా అక్కడ పడి ఉన్నాడు. అతని చేతిలో ఒక బంగారు పెండెంట్తో ఉన్న చైన్. హెన్రీ దాన్ని తీసి చూస్తాడు. ఒక చిన్న శిలువ, ఏదో ముఖ్యమైనదిలా. పిల్లి మృతదేహం దగ్గర కూర్చొని దాని కళ్ళు ఒక రహస్యాన్ని మోస్తున్నట్లుగా. అకస్మాత్తుగా బయట నుండి బరువైన అడుగుల శబ్దం. ఎవరో వస్తున్నారు. హెన్రీ, మాడిసన్ ఫ్లాష్ లైట్ ఆపి శబ్దం చేయకుండా బయటకు కదులుతారు. కాని పిల్లి మృతదేహం దగ్గరే కూర్చొని దాని లక్ష్యం ఇంకా పూర్తి కాలేదన్నట్లు
ఒక ఎత్తైన వ్యక్తి చీకటి బట్టలు ధరించి వేర్హౌస్ ద్వారం వద్ద కనిపిస్తాడు. అతని చేతిలో ఏదో ఉంది, కాని చీకటిలో స్పష్టంగా కనిపించదు. హెన్రీ, మాడిసన్ ఒక బాక్స్ వెనుక దాక్కుంటారు. ఊపిరి బిగబట్టి నిలబడతారు. అకస్మాత్తుగా పిల్లి గట్టిగా అరుస్తుంది. ఆ శబ్దం వేర్హౌజ్లో ప్రతిధ్వనిస్తుంది. ఆ వ్యక్తి ఆ దిశగా తిరుగుతాడు. పిల్లిని చూస్తాడు. ఆ క్షణంలో హెన్రీ, మాడిసన్ పరుగెత్తుతారు. రాత్రి చలిలో వారు వేర్హౌస్ ఆవరణ గుండా పరుగెత్తుతారు. ఆ వ్యక్తి అడుగుల శబ్దం వెనుక దగ్గరవుతుంది. చెట్ల నీడలు వారిని భాగశః కప్పుతాయి. కాని ప్రమాదం దగ్గరలోనే ఉంది. ఒక పాత బాక్స్ వెనుక దాక్కుని వారు ఊపిరి బిగబట్టి నిలబడతారు. ఆ వ్యక్తి తుపాకీ చేతిలో పట్టుకుని ఆవరణలో వెతుకుతాడు. అకస్మాత్తుగా వేర్హౌస్ నుండి పిల్లి మరో అరుపు. ఆ వ్యక్తి అటువైపు తిరుగుతాడు. ఒక క్షణం సంశయించి వేర్హౌస్లోకి తిరిగి వెళ్తాడు. ఆ క్షణంలో హెన్రీ, మాడిసన్ పరుగెత్తుతారు. వారికి అనిపిస్తుంది, ఈ పిల్లి కేవలం పిల్లి కాదు, ఏదో వారిని రక్షించడానికి ప్రయత్నిస్తోంది. కాని వారికి తెలుసు, ఇది కేవలం ప్రారంభమే. వారు వేర్హౌస్కు తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తారు. మరిన్ని సాక్ష్యాల కోసం ఒక చిన్న విరిగిన కిటికీ గుండా వారు లోపలికి ప్రవేశిస్తారు. లోపల పాత షెల్ఫ్లు, తుప్పుపట్టిన సాధనాలు, ఒక దుర్వాసన. మాడిసన్ ఒక ఇనుప క్యాబినెట్ను కనుగొంటుంది. ఒక ఇనుప రాడ్తో దాన్ని తెరుస్తుంది. లోపల పేర్లు, తేదీలు, ఫోటోలతో ఉన్న పాత ఫోల్డర్లు. వారు ఫోల్డర్లను తెరిచి చూసినప్పుడు షాకింగ్ విషయాలు కనిపిస్తాయి. అదృశ్యమైన పిల్లల వివరాలు, ఫోటోలు, తేదీలు. మాడిసన్ కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ పిల్లలు నెలలుగా అదృశ్యమైనవారు. ఎవరూ ఏమీ చేయలేదు. అకస్మాత్తుగా మళ్ళీ అడుగుల శబ్దం. ఆ వ్యక్తి తిరిగి వచ్చాడు. మాడిసన్ ఫోల్డర్లను త్వరగా తీసుకొని వారు బయటకు పరుగెత్తుతారు. కాని అకస్మాత్తుగా పిల్లి ఒక చీకటి మూల నుండి కనిపిస్తుంది. దాని కళ్ళు శాంతంగా ఉన్నాయి, ఒక మార్గనిర్దేశమిస్తున్నట్లుగా. వారు బయటకు పరుగెత్తుతారు. ద్వారం తెరిచినప్పుడు లోహ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ఆ వ్యక్తి దాన్ని వింటాడు. తుపాకీ ఎత్తుతాడు. కాల్పుల శబ్దాలు మారుమోగుతాయి. కాని వారు చీకటిలో అదృశ్యమవుతారు. పరుగెత్తుతుండగా మాడిసన్ ఫోల్డర్లలో ఒక ఫోటోను చూస్తుంది. ఇసబెల్లా అనే అమ్మాయి 3 నెలల క్రితం అదృశ్యమైంది. ఆమె కుటుంబం నిరాశలో ఉంది. ఎవరూ వారిని సహాయించలేదు. హెన్రీకి అనిపిస్తుంది, ఇది ఒక పెద్ద కుట్రలో భాగం. వారు ఈ సాక్ష్యాలను ప్రపంచం ముందుకు తీసుకురావాలని నిర్ణయిస్తారు. వారు ఒక స్థానిక వార్తాపత్రిక సంపాదకుడి వద్దకు వెళతారు. నగరం యొక్క శాంతమైన వీధుల గుండా వారు జాగ్రత్తగా నడుస్తారు. పిల్లి వారిని ఒక నీడలా వెంటాడుతుంది. సంపాదకుడి కార్యాలయంలో వారు ఫోల్డర్లను చూపిస్తారు. సంపాదకుడు మొదట సంశయిస్తాడు, కాని ఫోల్డర్లను చూసి షాకవుతాడు. ఇది సాధారణ వార్త కాదు, ఒక పెద్ద నేరం యొక్క సాక్ష్యం. అతను సహాయం చేయాలని నిర్ణయిస్తాడు, కాని జాగ్రత్తగా పనిచేయాలని గుర్తుచేస్తాడు. కార్యాలయం బయట మాడిసన్ కిటికీ గుండా చూసినప్పుడు పిల్లిని చూస్తుంది. దాని కళ్ళు చంద్రకాంతిలో మెరుస్తూ ఒక ఓదార్పుని ఇస్తున్నట్లుగా. హెన్రీ పిల్లిని తడుముతాడు, ఒక కృతజ్ఞతలా. వారు వేర్హౌస్కు తిరిగి వెళ్లాలని నిర్ణయిస్తారు, మరిన్ని సాక్ష్యాల కోసం. వేర్హౌస్లో అంతా చీకటిలో మునిగిపోయింది. వారు జాగ్రత్తగా కదులుతారు. అకస్మాత్తుగా ఒక మసక శబ్దం, మాటలు. పిల్లి ఒక ద్వారం వైపు పరుగెత్తుతుంది. వారు ద్వారం తెరిచినప్పుడు 3 పురుషులు ఒక టేబుల్ చుట్టూ కాగితాలు, ఫోటోలు చూస్తున్నారు. అక్కడ ఇసబెల్లా ఫోటో. పురుషులు తమ సాక్ష్యాలను ఎవరో తీసుకున్నారని కోపంగా మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా పిల్లి మధ్యలోకి నడిచి అరుస్తుంది. పురుషులు షాక్ అవుతారు. ఆ క్షణంలో హెన్రీ, మాడిసన్ పరుగెత్తుతారు. వారు పోలీసులను పిలుస్తారు. గంటల తర్వాత పోలీసులు వచ్చి వేర్హౌస్లోని సాక్ష్యాలను స్వాధీనం చేసుకుంటారు. నేరస్తులను అరెస్టు చేస్తారు. కేసు పరిష్కారమవుతుంది. కుటుంబాలకు న్యాయం లభిస్తుంది. కాని హెన్రీ, మాడిసన్లకు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఈ పిల్లి ఎలా ఇంత ఖచ్చితంగా వారిని నడిపించింది? మాడిసన్ పిల్లిని
చివరిసారి తడుముతుంది. అది తిరిగి రాత్రిలోకి నడిచి అదృశ్యమవుతుంది. వార్తలు వ్యాపిస్తాయి. హెన్రీ మాడిసన్ ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తారు. కాని మాడిసన్కు నిజమైన హీరో ఆ పిల్లి. వారాల తర్వాత వారు ఒక షెల్టర్ నుండి ఒక పిల్లిని దత్తత తీసుకుంటారు. దాని కళ్ళు ఆ నిగూఢ పిల్లి కళ్లను గుర్తుచేస్తాయి. జీవితం ముందుకు సాగుతుంది. కాని ఆ పిల్లి ధైర్యం, ప్రేరణ యొక్క చిహ్నంగా వారి మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది.